నమస్తే, వెల్కమ్ టు వైఆర్ టీవీ. నేను రంజిత్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 17 నెలల కాలంలో జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా మనం చూస్తున్నాం. దీంట్లో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని కొందరు సమర్థిస్తూనే మరికొందరు విమర్శిస్తున్నారు. దాంట్లో భాగంగా చాలా రకాల చర్చలు జరిగాయి. నేనే ముఖ్యమంత్రి అంటూ రకరకాల ప్రచారం కూడా చూరందుకుంది. ఇలాంటి పరిస్థితులలో ముఖ్యమంత్రికి మంత్రులకు సఖ్యత లేదనే విషయం బయటపడింది. ఆ తర్వాత మంత్రులకు ఎమ్మెల్యేలకు సఖ్యత లేదని మరో విషయం కూడా బయటపడిన పరిస్థితి మనందరం చూసాం. ఇలాంటి తరుణంలోనే మరొక సంచలనమైన విషయం కూడా బయటికి వచ్చింది. ఆ విషయాన్ని మనం కాస్త లోతుగా చర్చిద్దాం. ఎందుకంటే ఇప్పటి వరకు రాష్ట్ర ముఖ్యమంత్రి మంత్రులకు మధ్య సఖ్యత లేదు అనే విషయం మనందరికీ తెలిసింది. మంత్రులకు ఎమ్మెల్యేలకు కూడా సఖ్యత లేదనే విషయాన్ని మనం చూసాం. కానీ జిల్లాల వారీగా కూడా రాజకీయ చదరంగం ఒక్కసారిగా మారిపోయింది. కాంగ్రెస్ పార్టీలో ఉండేదెవరు, వెళ్ళేదెవరు, ఎవరు ఎటువైపు, ఎందుకు ఈ పంచాయతీ, ఇక్కడ వర్గాలుగా ఏర్పడ్డారా లేకపోతే ఆధిపత్య ధోరణి కోసం వీళ్ళు చేస్తున్న ఎపిసోడ్ ఏంటి, ఒకసారి మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో కూడా చర్చనీయ అంశంగా మారుతున్న ఒక ఎపిసోడ్. కాంగ్రెస్ పార్టీలో మొదలైన కుంపట్లు అంటూ కూడా చూస్తున్నాం. ఒక్కొక్క అంశాన్ని కూడా మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం. మొదటగా ఈ పటాన్ చెరువు నియోజకవర్గాన్ని చూద్దాం. పటాన్ చెరువు నియోజకవర్గానికి సంబంధించి ముగ్గురు కాంగ్రెస్ పార్టీ నేతలే. మీ అందరికీ తెలిసిన విషయమే. ఇక్కడ పటాన్ చెరువు నియోజకవర్గంలో ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి కానీ, దాంతోపాటు కాట శ్రీనివాస్ గౌడ్ కానీ, నీలం మధు కానీ ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా పచ్చిగడ్డేస్తే బగ్గుమంటుంది. పటాన్ చెరువు నియోజకవర్గంలో వీరి ముగ్గురి మధ్య పచ్చిగడ్డేస్తే బగబగబగబగమంటున్నది. నేను ఇంకా బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాను అంటూ గూడెం మైపాల్ రెడ్డి చెప్పుకొచ్చే ప్రయత్నం చేయడం కానీ, మొదటి నుండి పూర్తి స్థాయిలో జెండా మోసిన వ్యక్తి ఇటు కాట శ్రీనివాస్ గౌడ్ కానీ, నీలం మధు కూడా ఏ విధంగా పూర్తి స్థాయిలో కూడా జెండా మోసిండో మనందరికీ తెలుసు. అంతకుముందు బీఆర్ఎస్ టు కాంగ్రెస్ పార్టీకి రావడం, సొంత పార్టీని నమ్ముకున్న శ్రీనివాస్ గౌడ్కు చుక్కెదురైంది అని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు. సో పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ పటాన్ చెరువు నియోజకవర్గంలో ఈ ముగ్గురి మధ్య పచ్చిగడ్డేస్తే భగభగమంటుందని అన్ని పార్టీల కార్యకర్తలు చెప్తున్నారు. అక్కడ ఏ ఒక్కరికి ముచ్చట లేదు, అందరూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడతాను. మళ్ళీ ఈ ముగ్గురు కూడా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. విషయం ఏంటంటే ఇక్కడ ముగ్గురు కూడా పటాన్ చెరువు నియోజకవర్గానికి సంబంధించిన కీలక నేతలు. ఈ ముగ్గురు కూడా కాంగ్రెస్ పార్టీలో కొనసాగడం ఇంకొక విచిత్రం, విడ్డూరం కూడా. ఎందుకంటే ఇప్పుడు ఎమ్మెల్యేగా అధికార పార్టీ మొదటి నుండి జెండా మోసిన వ్యక్తిగా, మొన్న పోటీ చేసి ఓడిపోయిన వ్యక్తిగా, సో ముగ్గురు కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు. ఇది పటాన్ చెరువు నియోజకవర్గానికి సంబంధించిన ఎపిసోడ్. ఇక వరంగల్ వెస్ట్ నియోజకవర్గం గురించి చాలా మనం చర్చించాలి. ఎందుకంటే వరంగల్ వెస్ట్ నియోజకవర్గానికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఇద్దరు నేతలలో కూడా పచ్చిగడ్డేస్తే భగభగమనడంతో పాటుగా దివాళీ టపాకాసులు పేలుతున్నాయట. ఒకరిని చూసి ఒకరు ఎంతలా అంటే మహమ్మారి కరోనా వైరస్ కంటే డేంజర్గా పంచాయతీ కొనసాగుతున్నది అనేది ఇక్కడ జరుగుతున్న చర్చ. ఎందుకు నేను కరోనా వైరస్ అంటే పార్టీని పూర్తి స్థాయిలో బతికించడం కోసం పనిచేసేది కార్యకర్త, కానీ ఆ పార్టీ నిర్మాణం అయిపోయిన తర్వాత ఎవరో ఒక వ్యక్తి వచ్చి నేతగా వివరించి ఆ పార్టీని కొలాప్స్ చేయడం ఇంకొక తరుణం కూడా కొనసాగుతుంది. సో ఇలాంటి పరిస్థితులలో ఒకసారి వరంగల్ వెస్ట్ నియోజకవర్గంలో చూద్దాం. వరంగల్ వెస్ట్ నియోజకవర్గానికి సంబంధించి నాయిని రాజేందర్ రెడ్డి, దాంతోపాటు ఆయిల్ ఫెడరేషన్ చైర్మన్గా ఉన్న జంగా రాఘవరెడ్డి, వీరిద్దరి మధ్య కూడా పచ్చిగడ్డేస్తే భగభగమంటుందంటూ చర్చ కొనసాగుతుంది. అంటే కాంగ్రెస్ పార్టీలో అంతర్గత పోరు ఏ స్థాయిలో ఉన్నదో మీరు ఆలోచించవచ్చు. ఇటు నాయని రాజేందర్కు, దాంతోపాటు రాఘవరెడ్డికి మధ్య కూడా ఇద్దరికీ కూడా పచ్చిగడ్డేస్తే భగభగమంటుందట. దీంతోపాటు ఆ పక్కనే ఉన్న స్టేషన్ గన్పూర్ నియోజకవర్గానికి పోదాం. స్టేషన్ గన్పూర్ నియోజకవర్గానికి సంబంధించి కడియం శ్రీహరి, కడియం కావ్య వర్సెస్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న ఇందిరాకు సంబంధించి మొదటి నుండి కాంగ్రెస్ పార్టీ జెండా మోసింది. అంటే స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా వారు పోటీ చేసి ఓడిపోయారు. అక్కడ పూర్తి స్థాయిలో కడియం శ్రీహరికి బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇవ్వడం, గెలిపించడం చేసిన పరిస్థితి చూసాం. దాంతోపాటు అక్కడ స్టేషన్ గన్పూర్కి సంబంధించి బీఆర్ఎస్ అభ్యర్థిగా స్టేషన్ గన్పూర్ రాజయ్య కూడా ఉన్న పరిస్థితి. పూర్తి స్థాయిలో ఒప్పుకొని మొత్తానికి కడియం శ్రీహరిని గెలిపిస్తే తన యొక్క రాజకీయ భవిష్యత్తు, తన కూతురి యొక్క రాజకీయ భవిష్యత్తు కోసం పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీలోకి రావడం. కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన తర్వాత ఇక్కడ ఇందిరా వర్సెస్ కడియం కావ్య, కడియం శ్రీహరి మధ్య పచ్చిగడ్డేస్తే భగభగమంటున్న పరిస్థితి కనబడతాను. ఇక దాంతోపాటుగా ఆ పక్కనే ఉన్న మరొక నియోజకవర్గానికి పోదాం, పరకాల నియోజకవర్గం గురించి మీకు పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ పరకాల నియోజకవర్గంలో రేవూరి ప్రకాష్ రెడ్డి,
మంత్రి కొండా సురేఖకు సంబంధించి పచ్చిగడ్డేస్తే బగ్గుమన్న విషయాన్ని మనం చాలా సందర్భంలో చూసాం. గతంలో ఒక పోలీస్ స్టేషన్ వివాదంలో కానీ, తన మనసులకు అన్యాయం జరుగుతుందనే విషయంలో కానీ, కేసులు పెట్టిస్తున్నారనే విషయంలో కానీ మంత్రి కొండా సురేఖ బాహాటంగానే మాట్లాడింది. రేవూరు ప్రకాష్ రెడ్డి, కొండా సురేఖ మాట్లాడుకున్న ఆడియో కూడా బయటకు వచ్చిన పరిస్థితి మనమైతే చూసాం. సో మొత్తానికి తన యొక్క పాత నియోజకవర్గం, అంటే తాను ప్రాతినిధ్యం వహించిన పరకాల నియోజకవర్గానికి గతంలో ఉన్నారు. ఇప్పుడు వరంగల్ తూర్పు నియోజకవర్గం నుంచి కొండా సురేఖ గారు ఉన్నారు. సో ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డికి మంత్రి కొండా సురేఖకి పచ్చిగడ్డేస్తే భగభగం అంటుంది అనేది వాస్తవమైన విషయం. ఇక ఆ తర్వాత ఒక్కసారిగా నల్గొండ జిల్లాకి వెళ్దాం. నల్గొండ జిల్లాకు సంబంధించి మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, కోమటిరెడ్డికి సంబంధించి వీళ్ళిద్దరికీ రాజకీయ వైరుధ్యంతో పాటు పూర్తి స్థాయిలో కూడా ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఏ కార్యక్రమం జరిగినా కూడా గుత్తా సుఖేందర్ రెడ్డిని పిలవట్లేదు అనేది గతంలో ఆయన ఫిర్యాదు చేసిన విషయంలో కానీ రకరకాలుగా మనం చూసిన పరిస్థితి కనబడింది. సో మొత్తానికి ఇక్కడ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్కి మధ్య పచ్చిగడ్డేస్తే భగభగమంటున్న పరిస్థితి కనబడుతుంది. ఇక కాస్త ఇదే జిల్లాకు సంబంధించి మరొక కాడికి వెళ్దాం. నల్గొండ జిల్లాకు సంబంధించి ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, దాంతోపాటు సీనియర్ నాయకులు జానారెడ్డికి సంబంధించి వీళ్ళిద్దరి మధ్య వైరుధ్యం కొనసాగుతుంది. ఎందుకంటే మొన్న రాజగోపాల్ రెడ్డికి సంబంధించిన మంత్రి పదవి వస్తూ ఉంటే జానారెడ్డి గారు అడ్డుకుంటున్నారు అంటూ కూడా ఒక చర్చ కొనసాగింది. ఇది మనందరికీ తెలిసిన విషయమే. దీనిలో భాగంగా పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ వీళ్ళ మధ్య కూడా పచ్చిగడ్డేస్తే బగ్గుమంటున్న పరిస్థితి కనబడుతుంది. ఆ పక్క నుంచి ఖమ్మం జిల్లాకు పోతే నేనే నెంబర్ 2, నేనే నెంబర్ 1, నేనే నెంబర్ 2 అంటూ పూర్తి స్థాయిలో కూడా ఉత్సాహపడి నిరుత్సాహపడ్డ తర్వాత ఖమ్మం జిల్లాకు సంబంధించి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, దాంతోపాటు అక్కడ మంత్రిగా కొనసాగుతున్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి మధ్య పచ్చిగడ్డేస్తే భగభగం అంటున్న పరిస్థితి కనబడుతుంది. వీళ్ళిద్దరి మధ్యలో కూడా పచ్చిగడ్డేస్తే భగభగం అంటున్న పరిస్థితులు అయితే చూస్తున్నాం. సో మొత్తానికి వీళ్ళిద్దరికి సంబంధించి ఏం జరగబోతుంది అనేది కూడా మనం కూడా వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఇక దీంతో పాటుగా ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి ప్రధానంగా మనం చూసుకుంటే అక్కడ మరొక అంశం కూడా చర్చనీయాంశంగా మారింది. అక్కడ ప్రేమ్ సాగర్ రావు, దాంతోపాటు గజ్జం వివేక్ వెంకటస్వామికి వీళ్ళిద్దరికైతే పచ్చిగడ్డి ఎత్తే భగవానుడు కాదు, పచ్చిగడ్డి ఏయకపోయినా భగభగం అంటూ కనబడుతున్న పరిస్థితి మీ అందరికీ తెలిసిన విషయమే. ఇక్కడ రాజకీయంగా ఎంత ఆధిపత్య ధోరణి చెలాయిస్తున్నారు అనేది మనందరం చూసిన పరిస్థితి కనబడుతుంది. ఇక దాంతోపాటుగా మరొక నియోజకవర్గాన్ని, మరో జిల్లాకు కూడా వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ పూర్తి స్థాయిలో సిరిసిల్లకు సంబంధించిన నియోజకవర్గానికి సంబంధించి ఇక్కడ కేకే మహేందర్ రెడ్డికి, దాంతోపాటు ఉమేష్ రావుకు మధ్య ఇక్కడ అనుచరుల వర్గంలో కానీ, ఆధిపత్య దూరంలో కానీ, పార్టీ విషయంలో కానీ, పథకాల విషయంలో కానీ, ప్రోటోకాల్ విషయంలో కానీ అన్నిట్లో కూడా ఇక్కడ పంచాయతీ కొనసాగుతున్న విషయం అందరికీ తెలిసిన విషయమే. దాని తర్వాత కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి ఇటు శ్రీనివాస్, మంత్రి పొన్నం ప్రభాకర్కి సంబంధించి ఇది వాడి వేడిగా కొనసాగుతుంది. నువ్వెంత అంటే నువ్వెంత. మంత్రి అయిన తర్వాత పొన్నం ప్రభాకర్కు సంబంధించి ఏ విధంగా మారిపోయిండో మనందరం చూస్తాం. మంత్రి కాకముందుకు పొన్నం ప్రభాకర్కి ఏ విధంగా ఉండేది, ఇప్పుడు ఏ విధంగా మారిపోయిండో మనందరికీ తెలుసు. ఖమ్మం జిల్లా ఆధిపత్య పోరు కోసం ఇక్కడ మంత్రి ప్రయత్నం చేస్తూ ఉంటే దాన్ని అడ్డుకునే ప్రయత్నం శ్రీనివాస్ చేస్తున్నాడు, అది మనందరికీ తెలిసిన విషయమే. దాని తర్వాత గద్వాల్ నియోజకవర్గానికి సంబంధించి ఇటు బండ్ల కృష్ణమోహన్ రెడ్డికి సంబంధించి, ఇటు నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న సరితకు సంబంధించి ఇక్కడ వీళ్ళ పంచాయతీ అయితే అనుచర వర్గం కానీ, ఫ్లెక్సీల విషయంలో కానీ, జెండాల విషయంలో కానీ, స్టేజ్లు వేదికలకు సంబంధించి పంచుకునే విషయంలో కానీ మొత్తం మొదటి నుండి ఎండు దాకా ఇక్కడ పచ్చిగడ్డేస్తే బగ్గుమంటున్న పరిస్థితి కనబడుతుంది. ఇక జగిత్యాల నియోజకవర్గం గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇటు ఎమ్మెల్యే సంజయ్ వర్సెస్ జీవన్ రెడ్డికి సంబంధించి ఏ విధంగా ఉంది, ఏకంగా నడి రోడ్డు మీదనే కూడా ధర్నా చేసిండు జీవన్ రెడ్డి. అనేక సార్లు కూడా అసంతృప్తిని వెళ్ళగక్కిండు, అనేక సందర్భాలలో కూడా అసంతృప్తిని వెళ్ళగక్కుతూ కాంగ్రెస్ పార్టీలో ఉండలేక ఉంటున్న ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే జీవన్ రెడ్డి. సో ఇక్కడ సంజయ్కి సంబంధించి జీవన్ రెడ్డికి పంచాయతీ కొనసాగుతూనే ఉంది. ఇక దాంతోపాటు చేవెళ్ళ నియోజకవర్గానికి సంబంధించి కాల యాదయ్య, నియోజకవర్గ ఇన్ఛార్జికి సంబంధించిన భరత్కు సంబంధించి భీమ్ భరత్కు సంబంధించి ఇక వీళ్ళ పరిస్థితి అయితే దారుణంగా ఉంది. ఎందుకంటే భవిష్యత్తు రాజకీయాల కోసం, మరోసారి గెలుపు కోసం, మరొకసారి ఆ నియోజకవర్గ పట్టు కోసం రకరకాలుగా ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితి ఈ నియోజకవర్గంలో కనబడుతుంది. ఇక ఏమీ చేయలేక ఆశ్చర్యానికి గురవుతున్న పరిస్థితి కూడా ఇక్కడ చూస్తున్నాం. ఇక దాంతోపాటు ఖైరతాబాద్ నియోజకవర్గానికి సంబంధించి మనం పెద్దగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే ఖైరతాబాద్కి సంబంధించిన దానం నాగేందర్, దాంతోపాటు విజయారెడ్డికి సంబంధించి ఇద్దరి మధ్యలో ఏంది అంటే గతం నుంచి ఇది ఎప్పటి నుంచో కొనసాగుతున్న అంశం మనందరికీ తెలుసు. విజయారెడ్డికి సంబంధించి ఇటు దానం నాగేందర్కి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీకి వెళ్ళినా కూడా చుక్కెదురైంది, హైడ్రా వచ్చింది, దాని తర్వాత రకరకాల సమస్యలు, దాని తర్వాత ఉప ఎన్నికలు వస్తే నాకే టికెట్ ఇవ్వాలంటూ ఫ్లెక్సీల వారు ఇవన్నీ కూడా ఖైరతాబాద్ నియోజకవర్గంలో జరుగుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇవన్నీ కూడా చూస్తాం. ఇక సూర్యాపేట నియోజకవర్గం ఇది తెలంగాణలో చాలా ప్రాతినిధ్యం. ఎందుకంటే అక్కడ మాజీ మంత్రి రామరెడ్డి దామోదర్ రెడ్డి, ఇటు దాంతోపాటు పటేల్ రమేష్ రెడ్డికి మధ్య వాగ్వాదం, వాళ్ళిద్దరికి సంబంధించి సీనియర్ జూనియర్
జూనియర్ పంచాయతీ నువ్వెంత అంటే నువ్వెంత అనే కాడికి పోయింది. దాంతోపాటు ఇటు రామరెడ్డి దామోదర్ రెడ్డి, దాంతోపాటు మందల సామలకు సంబంధించి ఇక్కడ ఒకే వ్యక్తి ఇద్దరితో ఫైట్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. పటేల్ రమేష్ రెడ్డితో పాటుగా దాంతోపాటు మందల సామలకు సంబంధించి కూడా వీళ్ళిద్దరి మధ్యలో కూడా ఏ విధంగా రాజకీయంగా ఎదగకుండా రాజకీయాన్ని ఎక్కడికక్కడ పగడ్బందీగా కట్టుదిట్టం చేసే ప్రయత్నం చేస్తున్నారు. సో మొత్తానికి దాదాపుగా మనం లెక్కేస్తే తెలంగాణలో చాలా నియోజకవర్గాలకు సంబంధించి మనం చాలా నియోజకవర్గాలలో అంటే దాదాపుగా ఒకసారి లెక్క పెడదాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 దాదాపుగా 16 నియోజకవర్గాలలో కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అంతర్గత పోరుతో పాటు అసంతృప్తి, దాంతోపాటు పంచాయతీ కాంగ్రెస్ పార్టీ కుంపటి మొదలైంది అని చెప్పడానికి ఇదొక ప్రధానమైన నిదర్శనం. ప్రభుత్వానికి సంబంధించి పూర్తి స్థాయిలో తలనొప్పులుగా మారుతున్న మేజర్ నియోజకవర్గాలకు సంబంధించిన పంచాయతీ. సో ఈ మేజర్ నియోజకవర్గాలకు సంబంధించిన పంచాయతీలో ఏం జరుగుతుందో మనం కూడా వేచి చూద్దాం.